టాటా మ్యాజిక్ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకు 1250 రూపాయలు చెల్లించి మహిళలు ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ అర్బన్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. టాటా మ్యాజిక్ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి 1250 రూపాయలు చెల్లించి మహిళలు ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం సిఐటియు ఆధ్వర్యంలో టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు తహసీల్దార్ జితేంద్రకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివేలి వీరబాబు, యూనియన్ కాకినాడ అధ్యక్షుడు వాలశెట్టి శ్రేణులు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణికులే ఆధారమని అన్నారు. వాహనం తిరిగినా తిరగకపోయినా 7 ప్యాసింజర్లు గల వాహనానికి క్వార్టర్లీ 5500 రూపాయలు, 9 మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి క్వార్టర్లీ 7200 రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నామని అన్నారు. ఇవి కాకుండా ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్ తప్పదని అన్నారు. మరొక ప్రక్క వాహనం రిపేరు, ఫైనాన్స్ చెల్లింపులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం టాటా మ్యాజిక్ డ్రైవర్స్ పూర్తిగా రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో వలె టాటా మ్యాజిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ఉండాలని అన్నారు. టాటా మ్యాజిక్లతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరినీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాకినాడ ఓ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తదితర డిమాండ్స్ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుని యూనియన్ నాయకులు రెడ్డి వీరబాబు, పి సూర్యచక్రం, చిన్న రామకృష్ణ, కత్తిపూడి యూనియన్ నాయకులు రాజేష్, కృష్ణ, నాగదుర్గ, పీఠాపురం యూనియన్ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, మణి, సతీష్, కాకినాడ యూనియన్ నాయకులు బి సత్యనారాయణమూర్తి, హేమకుమార్, బాబురావు, బద్రి, వీరు, శామ్యుల్, బాలాజీ, అర్జున్, సాయిలతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మల్కా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీరు 9+1కి మరి 7+1కి 5200 రూపాయలు అలాగే 7200 రూపాయలు ఉన్నాయో మరి ఆ ట్యాక్సుల్ని రద్దు చేస్తే మేము రోడ్డు మీద బతకగలమని, అలాగే మరి సంవత్సరానికి 60,000 రూపాయలు కడుతున్నాం. మేము ప్రభుత్వ రూపంలో ట్యాక్సుల రూపంలో కడుతున్నామని, ఇన్సూరెన్స్ రూపంలో. అలాగే మరి ట్యాక్స్ కడుతున్నా సరే మరి హిట్ అన్న ఒక జీవోను పాస్ చేసి మరి యాక్సిడెంట్ జరిగితే 5 సంవత్సరాలు జైలు అని, 10 లక్షల రూపాయలు ఇమ్మని మరి ప్రభుత్వ జీవోలు అమలు చేశారు. 10 లక్షల రూపాయలు ఉంటే రోడ్డు మీద తెల్లవజైనా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మాకు ఎందుకు ఉంటుందండి? మరి ఇప్పుడు మేము మా బాధలు తెలియజే ఓటేయండి. మమ్మల్ని కూడా మీరు ప్రభుత్వంలో అడాప్ట్ చేసుకోండి సార్. మాకు ఆయిల్ కొట్టిస్తే మేము కూడా మరి మహిళలకి ఉచితంగా సర్వీస్ చేస్తామండి. 8 గంటల సర్వీస్ చేయాలనుకుంటున్నామండి. అదేవిధంగా మరి మా వాహనాలకి మన ఆయిల్ కొట్టించి రోజుకి గవర్నమెంట్ జీవో 1250 రూపాయలు మా వాహనాలకి చెల్లిస్తే మరి మేము కూడా మీ ప్రభుత్వంలో మరి కలిసి పనిచేసే అవకాశాలు మాకు కల్పిస్తారని, అలాగే మన గవర్నర్ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారికి మా యొక్క జిల్లా నుండి వచ్చిన టాటా మ్యాజిక్ అసోసియేషన్ అందరి తరపున మరి ఈ విన్నపాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టే మేము ముందు కూడా ఎలా ఉండాలి, మరి ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్లాలనే నిర్ణయాన్ని మరి గవర్నమెంట్కి నిర్ణయించడం జరిగిందండి. మా డిమాండ్లు మరి ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మరి జిల్లా తరపున అందరికీ. ఆర్టీసీ ఏ రకంగా మహిళల్ని ఉచితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తుందో టాటా మ్యాజిక్ వాహనాలకు కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఎన్నికల సమయంలో ఉపయోగించిన విధంగా టాటా మ్యాజిక్ వాహనానికి ఎంత అవసరమో అంత డీజిల్ వేయించి రోజుకి 1250 రూపాయలు చెల్లించినట్లయితే రోజుకి 8 గంటల చొప్పున ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70 కిలోమీటర్ రేడియస్లో మహిళల్ని తమ గమ్యస్థానాలకి చేర్చడం జరుగుతుంది. ఈ పథకంలో భాగస్వాములు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ట్యాక్సులు రాష్ట్రం విడిపోయినప్పటికీ టాటా మ్యాజిక్ వాహనదారులు చెల్లిస్తున్నారు. తిరిగినా తిరగకపోయినా క్వార్టర్లీ ట్యాక్స్ కింద 5100 రూపాయలు, అదేవిధంగా 7200 రూపాయలు ట్యాక్సులు పెట్టడం అనేది జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏమిటంటే ఒరిస్సా రాష్ట్రంలో వాహనం కొనగానే ఇన్వాయిస్తో పాటే లైఫ్ ట్యాక్స్ కట్టించుకోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత ట్యాక్సులు ఉండవు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లైఫ్ ట్యాక్స్ కట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఫిట్నెస్ సందర్భంగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దానివల్ల చలానా ఆ రోజే రద్దు అయిపోతుంది. 2-3 సార్లు చలానాలు తీస్తున్నారు. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఫిట్నెస్ ఉండాలని, ప్రభుత్వానికి నిరంతరం డీజిల్ ద్వారా, పెట్రోల్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుతున్నటువంటి టాటా మ్యాజిక్ ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి డిమాండ్స్తో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాహనాల మీద బతుకుతున్న డ్రైవర్లకి మద్దతు ఇవ్వాలని సిఐటి తరఫున ప్రజలందరికీ